ప్రియమైన దేవుని బిడ్డ, నేను నీకు ఆరోగ్యమును కలుగజేసెదను, మీ రోగములను తీసివేసెదను, మీ గాయములను మాన్పెదను. ఇది యెహోవా వాక్కు. ఎమేన్. ఇర్మియా 30:17. బిలీవ్ ఇన్ గుడ్ జీసస్ లోజ్ యూ. గాడ్ బ్లెస్ యూ. నీ కుటుంబం గురించి ఎందుకు చింతిస్తున్నావు? నీ కుటుంబ సభ్యులకు ఏదైనా జరుగుతుందేమో భయపడుతున్నావు. భయపడకు. నేను నోవహు కుటుంబాన్ని కాపాడిన దేవుడును. నేనే అబ్రాహాము ప్రార్థించినప్పుడు లోతు కుటుంబాన్ని కాపాడిన దేవుడును. నీ కుటుంబాన్ని కాపాడుతాను, రక్షిస్తాను. భయపడకు, దిగులు పడకు. నా కుమారుడా, నా కుమార్తె, చాలాసార్లు ఏ నిర్ణయము తీసుకోవాలో అని ఎంతో ఆలోచించి ఉంటారు. ఎవరి మాట వినాలి అని, ఏ మార్గములో నడవాలి అని మీకు సందేహం వచ్చి ఉంటుంది. అయితే నా మాటలు విను, నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీమీద దృష్టించి నీకు ఆలోచన చెప్పెదను. కాబట్టి మీరు చేసే పనిలోనైనా ఇంకా ఏ విషయము కోరకైనా నువ్వు అడుగు, నేను నిన్ను నడిపిస్తాను, నీకు మార్గమును చూపిస్తాను. కాబట్టి ఎప్పుడూ దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చెయ్యి, నీకు సమాధానము వస్తుంది. ప్రియ బిడ్డ, విశ్వాసముతోను పట్టుదలతోనూ ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగివచ్చింది. నువ్వు కూడా విశ్వాసం యందు బలము కలిగి నమ్మకముతో ప్రార్థిస్తే నా నుండి గొప్ప కార్యములను చూస్తావు. నా కుమారుడా, నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును గనుక నీవు మాటలాడు, ప్రతి మాటను జాగ్రత్తగా మాటలాడుము, అప్పుడు నీవు శ్రమల నుండి తప్పించబడదు.